సో ఇవన్నీ అపోహలేనండి. దీని వెనకాల ఉన్న రియల్ ఫ్యాక్ట్స్ని ఈరోజు డీకోడ్ చేద్దాము. హలో ఆల్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డాక్టర్ నీరజ, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్. ఈరోజు టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చి కాపర్ టీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా బెస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ అండి. కానీ చాలా ఆడవాళ్ళు ఏంటంటే దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మెయిన్గా పెయిన్, స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం, అండ్ కొంతమంది అందులో కాంట్రడిక్టరీ అసలు పీరియడ్స్ రావు, దానివల్ల కూడా సఫర్ అయ్యేవాళ్ళు. ఆర్ ఇంకా చాలా కామన్గా వినేది ఏంటంటే తర్వాత సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినప్పుడు దీనివల్ల ప్రాబ్లం వస్తుంది అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాపర్ టీ అనేవి చాలా డిఫరెంట్ మోడల్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. మోస్ట్ కామన్గా అండ్ ఆల్సో గవర్నమెంట్లో కూడా మనం ఎక్కువగా పెట్టేది కాపర్ టీ 375A అంటాం అనమాట. సో దీనికి ఎప్పుడు ప్లేస్ చేసుకోవాలంటే ఐడియల్గా డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ 3 days లోపల ఎప్పుడైనా మనం పెట్టుకోవచ్చు. ఆర్ సిజేరియన్ సెక్షన్లో కూడా మనం సెక్షన్ తర్వాతే ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే మళ్ళీ సపరేట్గా మీరు హాస్పిటల్కి రానవసరం లేదు. అలా వితిన్ 3 days ఆఫ్టర్ డెలివరీ, కాకపోతే 6 weeks ఆఫ్టర్ డెలివరీ తర్వాత నుంచి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఆర్ మీకు పీరియడ్ అయిపోయిన తర్వాత Day 5 కానీ Day 6 కానీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో బాగా చూసుకోవాల్సింది ఏంటంటే మనం కాపర్ టీ దగ్గర థ్రెడ్స్ ఉంటాయి కిందకి హ్యాంగింగ్. ఆ థ్రెడ్స్ ప్రాపర్గా మనకు వెజనాల్లో ప్లేస్మెంట్ ఉందా లేదా అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోమని మనం చెప్తాము. ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారు అంటే ఎస్ అండి, మైల్డ్ స్పాటింగ్ ఉండొచ్చు ఆర్ పెయిన్ కూడా ఉండొచ్చు, లైక్ లోవర్ అబ్డామినల్ క్రాంప్ లాగా రావచ్చు అనమాట. కానీ ఇది మేనేజబుల్, చాలా ఈజీగా మనం దీన్ని మేనేజ్ చేయొచ్చు. అండ్ చాలా ఎఫెక్టివ్ అండ్ బెస్ట్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ అండి కాపర్ టీ అనేది. సో డెఫినెట్గా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఐదర్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ అ లాంగ్ టర్మ్ కాంట్రసెప్షన్ ఆర్ అట్లీస్ట్ 5 years డౌన్ ద లైన్ మీకు స్పేసింగ్ కావాలి బేబీస్ మధ్యలో అని చెప్పి అనుకున్నా సరే దీన్ని మీరు ఎఫెక్టివ్గా యూస్ చేయొచ్చు. ఎనీ మోర్ డౌట్స్, ప్లీజ్ టు కమెంట్ ఆన్. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్. థ్యాంక్ యూ.